హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబీఎల్ న్యూస్. ఈ వీడియోలో ఇప్పుడే మనకి మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. ఉచితాలతో రాష్ట్రాలు దివాలా, దీనిపై ఇక్కడ విచారణ జరుగుతుంది. త్రిసభ్య ధర్మాసనానికి బాధ్యత అప్పగింత, సుప్రీంకోర్టు ఉత్తర్వులు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఉపయోగించుకొని ప్రభుత్వాలు ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇవి రాష్ట్రాలకు దివాలా దిశగా నెట్టేస్తున్నాయని తెలిపింది. పార్టీలు తమ ప్రజాధనాన్ని ఎన్నికల్లో విజయ అవకాశాలకు వీటిని పెంచుకోవడానికి ఉపయోగించుకుంటున్నారని వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఉచిత హామీలు ఇవ్వటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషనర్లకు 3 సభ్యుల ధర్మాసనం ముందు లిస్ట్ అయితే చేయాలని చెప్పేసి ఆదేశించిందనమాట. ఈ అంశంపై విచారణ అవసరమని పేర్కొంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రాలు, ముఖ్యంగా మనం ఇక్కడ తెలంగాణ గురించి చెప్పుకుంటున్నాం. తెలంగాణలో కూడా అనేక సంక్షేమ పథకాలు అయితే అందిస్తున్నారు. ఈ సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేయడంతో ఈ ప్రజెంట్ కేసు అయితే నడుస్తుందన్నమాట. అయితే చాలామందికి డౌట్ అయితే ఉంది. సుప్రీంకోర్టు ఒకవేళ వ్యతిరేకంగా కోర్టు కేసుకి తీర్పు ఇచ్చినట్లయితే ఇక్కడ పథకాలు, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఆసరా పెన్షన్లు కానీ, ఇలా ఇటువంటివన్నీ కూడా ఆపేస్తారా ఏంటని. సో ఎట్టి పరిస్థితుల్లో ఆపరు. కాకపోతే దానికి లిమిటేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఏదేమైనా ప్రజెంట్ కోర్టులో కేసు అయితే నడుస్తుంది. అది తీర్పు వచ్చిన తర్వాతే మనకు తెలుస్తుంది ఏం చెప్పారు ఏంటి అనేది. అప్డేట్ రాగానే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.